హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అండి. యాక్చువల్గా ఇది డిసెంబర్ మంత్ అంతా సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్ని బాగా చూస్తూ ఆన్సర్స్ చేయడానికైతే ట్రై చేయండి. బికాస్ ఆన్సర్స్ అనేవి నేను చెప్తాను, బట్ మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ డిఎస్లో మనకు తక్కువ మార్క్స్ రావడానికి రీజన్స్ అయితే ఏంటంటే, ఒకటి దీని మీద మనము ఈ క్వశ్చన్స్ని చూడకపోవడం వల్ల క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుంది, సో దాని గురించి థింక్ చేయకోకుండా చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. వన్స్ మీరే చూసుకోండి, మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన దాంట్లో మీకు ఎన్ని వచ్చినాయి మార్క్స్ అనేవి కింద కామెంట్ అయితే చేయండి. సో డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 25 కింద డివైడ్ చేసి ఒక వీడియో అయితే చేస్తానండి. ఈరోజు వచ్చేసి ఒక 25 వరకు క్వశ్చన్స్ అయితే చూద్దాము. మళ్ళీ చెప్తున్నాను, మనకు లాస్ట్ అంటే 3 డేస్ బ్యాక్ డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టుగా అయితే, అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO 34 సెషన్ ఎక్కడ జరిగింది? సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి చూడండి, లండన్ అండి. అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO 34 సెషన్ అనేది లండన్లో జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. క్లాస్ని లైక్ చేయండి. లైక్ చేస్తే క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ అండి, ఏ అంతరిక్ష సంస్థకు చెందిన పట్టుదల రోవర్ అనేది ఇటీవల అంగారక గ్రహంలో వాతావరణంలోకి విద్యుత్ కార్యకలాపాలను మొదటిసారిగా గుర్తించింది? ఇన్ కేస్ క్వశ్చన్ అర్థం కాకపోతే రిపీటెడ్గా చదవండి, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా అండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. థర్డ్ క్వశ్చన్, 26వ హార్న్బిల్ ఫెస్టివల్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏంది? 26th హార్న్బిల్ ఫెస్టివల్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? థర్డ్ ఆప్షన్ నాగాల్యాండ్. సి ఆప్షన్ చూడండి, ఇక్కడ నాగాల్యాండ్. ఏ క్వశ్చన్స్ మనము ఇంపార్టెంట్ కాదు అనుకున్నామో అవే వస్తాయండి. సో మిస్టేక్స్ చేయకోకుండా చూడండి. 7వ ఇండియా ఇంటర్నేషనల్ సీవిడ్ ఎక్స్పో అండ్ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? అంటే మనకు అప్డేట్ ఇస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతున్నాయి సమ్మిట్స్ అనేవి. సో దానికి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా. 7వ ఇండియా ఇంటర్నేషనల్ సీవిడ్ ఎక్స్పో అండ్ సమ్మిట్ అనేది ఈ ఇయర్లో మనకి ఎక్కడ జరుగుతుంది, ఏ నగరంలో జరుగుతుంది? ఫస్ట్ ఆప్షన్ అంటే ఏ ఆప్షన్ చూడండి, కొచ్చి అండి. ఏ ఆప్షన్ కొచ్చి. ఫిఫ్త్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ GEL అండి, GELS షార్ట్ ఫాము. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? బి అండి, ఒడిస్సా. బి అనేది ఆన్సర్, ఒడిస్సా. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్స్ అనేది 2025లో ఏ రాష్ట్రం మనకు ఆతిథ్యం ఇచ్చిందంటే ఒడిస్సా. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం ఇప్పుడు. బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? బి ఆప్షన్ చూడండి, ఇక్కడ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లోని బఫర్ ప్రాంతంలో రెయిన్బో వాటర్ స్నేక్ మొదటిసారిగా కనిపించింది? మనకు డిఎస్సికి యూజ్ అవుతుంది, అలాగే ఏపీపీఎస్సి వాళ్ళకి సెట్ అవుతుంది మనకి ఈ వీడియో అనేది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అందరికీ సేమ్ కదా అండి. డిసెంబర్ మంత్కి అంతా కవర్ చేసేస్తున్నాం మనం ఇక్కడ. సో మనకు ఉత్తరప్రదేశ్లో టైగర్ రిజర్వ్లోని బఫర్ అనే ప్రాంతంలో రెయిన్బో వాటర్ స్నేక్ అనేది ఫస్ట్ టైం కనిపించింది. సో అది ఎక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, ఇక్కడ దుధ్వా టైగర్ రిజర్వ్లో కనిపించింది. దుధ్వా టైగర్ రిజర్వ్. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల వార్తల్లో కనిపించిన ఎబోలా వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఇటీవల మనకు కనిపించింది కదా ఎబోలా అనే వ్యాధి. సో కోవిడ్ లాగానే మనం ఈ వ్యాధిని కూడా భయపడ్డాము. సో ఆ ఎబోలా వ్యాధి అనేది ఏ ఏజెంట్ వల్ల, మనకు ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే ఇక్కడ చూసుకుంటే ఒక వైరస్ వల్ల అయితే వస్తుందండి. బి ఆప్షన్ చూడండి, వైరస్.
ఎబోలా వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ షిప్ అని జలాంతర్గామి ఎస్ఎస్బి అని అంటారు. సో దాని యొక్క నేమ్ ఏంటి? బాలిస్టిక్ షిప్ అని జలాంతర్గామి. సి ఆప్షన్ ఐఎన్ఎస్ అరిధామన్. రెగ్యులర్గా ఎవరైతే మన క్లాసెస్ని ఫాలో అవుతారో వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి? ఐఎన్ఎస్ అరిధామన్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్చింది? ఇంపార్టెంట్ బిట్, మనకు 3 days బ్యాక్ అనౌన్స్మెంట్ అనమాట ఇది. డిసెంబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా రాజ్ భవన్ అనే పేరును లోక్ భవన్గా మార్చింది? అంటే మన ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ని లోక్ భవన్గా మార్చింది. క్వశ్చన్ నెంబర్ 11, ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏటూరు నాగారం అనే యొక్క వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? డి ఆప్షన్ చూడండి, ఇక్కడ తెలంగాణ అండి. సో ఏటూరు నాగరం వన్యప్రాణుల అభయారణ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం ఇప్పుడు. ఇటీవల వార్తల్లో కనిపించిన కిలాయుయ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన కిలాయుయ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కిలాయుయ్. సి ఆప్షన్ చూడండి, యునైటెడ్ స్టేట్స్ అండి. యునైటెడ్ స్టేట్స్లో కిలాయుయ్ అనే అగ్నిపర్వతం మనకు ఈ దేశంలో అయితే కనిపించింది. క్వశ్చన్ నెంబర్ 13, మహిళలు మరియు బాలికల భద్రతను పెంచడానికి ప్రతి జిల్లాలో అభయ బి గ్రేడ్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహిళలు మరియు బాలికల భద్రతను పెంచడానికి ప్రతి జిల్లాలో అభయ బి గ్రేడ్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ చూడండి, బీహార్. ఏ ఆప్షన్ బీహార్. నెక్స్ట్ 14th క్వశ్చన్, వీడియో లెంగ్తీగా ఉంటుంది, స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకేనా? గ్రామ సభ మరియు పంచాయతీ సమావేశాల స్వయంచాలక సారాంశం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత సాధనం పేరు ఏమిటి? గ్రామసభ మరియు పంచాయతీ యొక్క మీటింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా స్వయంచాలక సారాంశం కోసం ప్రభుత్వం అనేది ఏఐ ఆధారిత సాధనం అనేది ఏర్పాటు చేసింది. సో దాని నేమ్ ఏంటి ఇక్కడ? బి ఆప్షన్ సభాసారు. బి ఆప్షన్ సభాసారు. 15th క్వశ్చన్, 33వ ఆగ్నేసియా క్రీడలు SEA 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, కరెంట్ అఫైర్స్ అంటే సదస్సులు కానీ సమావేశాలు కానీ ఏదైనా మనకు ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇలాంటి వాటి మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయండి. సో ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడడానికైతే ట్రై చేయండి. మీకు కుదరకపోతే గూగుల్ ఉంటుంది. సో గూగుల్లో డిసెంబర్ ఏ మంత్కి సంబంధించిన ఆ మంత్కి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వాటిని అయితే యూస్ చేసుకోండి. 33వ ఆగ్నేయాసియా క్రీడలు అనేవి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఇక్కడ? బి ఆప్షన్ థాయిలాండ్ అండి. ఆప్షన్ నంబర్ బి అన్నమాట, థాయిలాండ్. 16th క్వశ్చన్ చూద్దాము. సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనము ఏ రాష్ట్రంలో ఉంది? సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనము ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ నంబర్ ఏ హర్యానా. సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం అనేది హర్యానా రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 17, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ షార్ట్ ఫామ్ వచ్చేసి IALA. అండ్ ఇంకొకటి అబ్రివేషన్స్ కూడా అడుగుతారు, ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు. సో ఒకసారి వాటిని కూడా చూడండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అనే కౌన్సిల్ 3వ సెషన్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? 3వ సెషన్. బి ఆప్షన్ చూడండి, ముంబైలో అయితే మనకు ఈ సెషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, జన్యు సవరణ సమయంలో మెరుస్తున్న CRISPR ప్రోటీన్ అయిన గ్లోకేస్ 9 ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జన్యు సవరణ సమయంలో మెరుస్తున్న CRISPR ప్రోటీన్ అయిన గ్లోకాస్ 9 అనేది ఏ సంస్థ దాన్ని అభివృద్ధి చేసింది? ఇంప్రూవ్మెంట్ చేసిందండి.
బి ఆప్షన్ చూడండి బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. నెక్స్ట్ వన్ 2025 యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? బి ఆప్షన్ చూడండి సుప్రియా సాహు. సుప్రియా సాహు అనే వారు యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి సుప్రియా సాహు. నెక్స్ట్ 20 క్వశ్చన్. భారతీయ భాషా ఉత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? భారతీయ భాషా ఉత్సవ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ నెంబర్ బి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో భారతీయ భాషా ఉత్సవ్ 2025 అనేది నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశంలో మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించిన సంస్థ. భారతదేశంలో మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఏపీఆర్ తెలంగాణ ఇద్దరు కూడా అండ్ ఇంకొకటి డిఎస్సికి అని కాదు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయండి ఈ వీడియో అయితే. సో ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించిన సంస్థ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అండి ఐఐటి బాంబే. ఆప్షన్ ఐఐటి బాంబే. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇటీవల వార్తల్లో కనిపించిన అసిమోనియా డెంటిస్ మరియు కొలిటస్ నోగ్వార్ ఏ జాతికి చెందినవి? ఇటీవల వార్తల్లో కనిపించిన అసిమోనియా డెంటిస్ మరియు కొలిటస్ నోగ్వార్ అనేవి ఏ జాతికి చెందినవి? ఫస్ట్ ఆప్షన్ చూడండి సాలిడ్. ఆప్షన్ ఏ వచ్చేసి స్పైడర్ సాలిడ్ అండి. 23 క్వశ్చన్. సంపన్న్ అంటే SAMPANN పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? SAMPANN సంపన్న్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సి ఆప్షన్ చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 24. భారతదేశంలో మొట్టమొదటి పవర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో మొట్టమొదటి పవర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? పవర్ మ్యూజియం అండి. మొట్టమొదటి పవర్ మ్యూజియం ఇది. ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ చూడండి బీహార్. ఆప్షన్ ఏ వచ్చేసి బీహార్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 25th అండి. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాన్ని భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించింది? నీతి ఆయోగ్ అనేది ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? ఏ ఆప్షన్ చూడండి మిజోరాం. ఆప్షన్ ఏ మిజోరాం. ఇవ్వండి డిసెంబర్ మంత్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ ఇంకా 25 ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. క్లాస్ ఏ విధంగా అనిపించింది? ఇలానే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ చేయమంటే పాసిబుల్ అయిన టైంలో మీకు ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే క్రూషియల్ టైం ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ కూడా. సో అలాంటి టైం అనేది అందరికీ రాదు. వేస్ట్ చేసుకున్న తర్వాత ఫీల్ అవ్వాలి. సో మామూలుగా మనకు పాసిబుల్ అయిన టైంలో క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.